ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని మనం ఘనపరుద్దాం. ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి, ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి, ఆయన స్వరము వినుచు, ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ఈ వేకువజామున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇది యాత్రా కీర్తన. దీనిని సొలొమోను రాజు వ్రాసిన కీర్తనగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ కీర్తన 127వ కీర్తనకు కొనసాగింపుగా ఉన్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో కుటుంబం యొక్క విలువల గురించి, ప్రాముఖ్యత గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాల గురించి వివరించిన కీర్తన. 120 కీర్తన నుండి 134వ కీర్తనల వరకు వీటిని యాత్రా కీర్తనలు అంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఏడాదికి 3 సార్లు యెరూషలేము దేవాలయంలో దేవుని సన్నిధిలో కనబడడానికి దేశము నలుమూలల నుండి వస్తూ ఈ యాత్రా కీర్తనలను పాడుకుంటూ ఉంటారని కద్దు. ఇవి మొత్తం 15 కీర్తనలు. 128వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని. ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో తెలుపుతూ దేవుడు ఆ కుటుంబాన్ని సియోను నుండి ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నటువంటి కీర్తన. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనము ఆ కుటుంబం వలె ఉన్నామా? మనము దేవుని సన్నిధికి నిత్యము వెళ్తున్నామా? మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉన్నదా? మన పిల్లలకు బాల్యమందే దేవుని వాక్యాన్ని, మంచి నడతను సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా నేర్పుతున్నామా? బాలుడు నడవలసిన త్రోవ బాల్యమందు నేర్పకపోతే వాడు దేవుని సన్నిధికి రాకుండా చెడు ప్రవర్తన కలిగి అది కుటుంబానికి అపకీర్తి తీసుకొచ్చేవారుగా ఉంటారు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనకు నిత్యము కుటుంబ ప్రార్థన ఉదయం ఉండాలి, పడుకునే ముందు కూడా ఉండాలి, సాయంత్రం. కనుక ఆ విధంగా మన పిల్లలని, మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో తర్ఫీదు చేసినట్లయితే దేవుడు 128వ కీర్తనలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అని అంటాడు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు అని అంటాడు. ఈ విధంగా ఈనాడు మనము మన కష్టాజితము, మన పిల్లలు, మన కుటుంబ వ్యవస్థ దేవుని సన్నిధిలో అద్భుత రీతిలో ఉండాలి అంటే మనము నిత్యము దేవునికి భయభక్తులు కలిగిన జీవితం కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా 128వ కీర్తనలో కుటుంబం వలె మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి జీవితం మనందరికీ దేవుడు దయచేసి ఆయన సన్నిధికి మనము నిత్యం వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి వందనాలు. మాకు ఇచ్చినటువంటి మరో దినమును బట్టి కూడా వందనాలు. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మాకు కావాల్సిన ప్రతి అవసరత అక్కర్లు తీర్చండి. వచ్చే ప్రతి కీడు అపాయించి మమ్మల్ని తప్పించండి. నిజంగా 128వ కీర్తనలో ఉన్న కుటుంబం వల్లే మా కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.